హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో మనము నిన్నే డిస్కస్ చేసుకున్నాము, మనకి మార్కెట్స్ అనేది మేజర్ సపోర్ట్ జోన్ దగ్గర ఉన్నాయి. మేకర్ బ్రేక్ జోను లో బ్రేక్ అయింది అంటే మనము డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. ఈ హై బ్రేక్ అయింది అంటే మనము అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అని మనం డిస్కస్ చేసుకుందాం. మార్నింగే మార్కెట్ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను క్లియర్గా అప్డేట్ ఇచ్చుకుంటూ వచ్చాను. సో ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ అవగానే మనం ఏమనుకున్నాము, పిఈ ట్రేడ్స్ తీసుకుంటాం అనుకున్నాం. చూడండి, మన లో బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ఫాల్ అనేది వచ్చింది. సో పిఈ ట్రేడ్ టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్కి మూమెంటం వస్తుంది అనుకున్నాం, ఇంకా మంచి అప్ సైడ్ మూవ్. సో ఏమైంది, ఈ అప్ సైడ్ మూవ్ ఇక్కడ క్లోజింగ్ టైంలో రావడం వల్ల చాలామంది మనం ట్రేడ్స్ తీసుకోలేదు. ఓన్లీ ఇవాళ పిఈ ట్రేడ్ కింద ఈ స్మాల్ ట్రేడ్ మాత్రమే తీసుకున్నాం. బట్ ఈ రికవరీ మూవ్ మాత్రం చాలా బాగా వచ్చింది. 25,500 నుంచి క్రేజీ మూవ్ అనేది వచ్చింది. సో ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఆన్ డాట్ మనం అనుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ అనేది ఇవాళ రివర్సల్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము అని అనుకున్నాం. సో ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అనుకున్నాం. బ్రేక్ అయింది, ఎంత మంచిగా ఫాల్ అయింది. మనం అనుకున్న సపోర్ట్ జోన్ నుంచి ఎలా బౌన్స్ వచ్చిందో చూడండి, ఎంత మంచి బౌన్స్. డబ్ల్యూ ప్యాటర్న్ వేసుకుని కూడా మనకి మంచి బౌన్స్ అనేది అయితే వచ్చింది. ఫైనల్లీ ఇవాళ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి అయితే క్లోజ్ అయింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. సెన్సెక్స్ కూడా సేమ్ అట్లనే సపోర్ట్స్ నుంచి కూడా మనకి మంచి బౌన్స్ అనేది కనిపించింది. సో రేపు మనము ఎట్లా ట్రేడ్ ప్లాన్ తీసుకోవాలి, ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేసుకుందాం. సో రేపు యాజ్ ఆల్రెడీ మనం ఏమనుకున్నాము, బుల్లిష్ సెంటిమెంట్లోనే ఉంది నిఫ్టీ కూడా. ఎందుకు, మనం ఆ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అనుకున్నాం కదా. సో యాజ్ ఆఫ్ నో ఫస్ట్ మనకి రెసిస్టెన్స్ మార్క్ చేసుకుంటే ఈ 25,900 ఈ 880 లెవెల్ అనేది మనకి మంచి రెసిస్టెన్స్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. అట్లానే సపోర్ట్ వచ్చేసి మనకి ఈ 25,650 to 700 జోన్ అనేది కూడా మనకి మంచి సపోర్ట్ జోన్. నెక్స్ట్ దీని కింద ఏమైనా సపోర్ట్ జోన్ ఉందా అంటే ఈ జోన్ మనకి ఏది 25,000 ఈ 520 540 లెవెల్ మనకి సపోర్ట్ జోన్. ఇది బ్రేక్ అయిపోతే దీని కింద ఇవాళ మనకి మార్కెట్ రివర్సల్ అయింది చూసారా, అదే మనకి సపోర్ట్ జోన్. సో ఇవి నేను చూస్తున్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ రేపటి మార్కెట్కి. మరి ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్ అంటే, రేపు ఈ లెవెల్ అంటే స్కాల్పర్స్ వచ్చేసి ఈ చిన్నగా ఈ హై ఉంది చూసారా, అంటే 25,815 820 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ తీసుకుని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. యాజ్ ఎ సేఫ్ ప్లేయర్స్గా ఖచ్చితంగా ఈ 25,900 లెవెల్ బ్రేక్ అయితే మనం సిఈ సైడ్కి ప్లాన్ చేసుకొని ఇక్కడ ఈ రెసిస్టెన్స్ వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకుంటాం. ఏంటి, 26,060 లెవెల్ అనేది చాలా రోజులుగా డిస్కస్ చేసుకుంటున్నాము. 26,060 అనేది ఇప్పుడు మంచి రెసిస్టెన్స్ అయిపోయింది, ఒకప్పుడు మంచి సపోర్ట్ జోన్ అది. సో ఓకేనా, నేను చూస్తున్నా నిఫ్టీ యొక్క అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ట్రేడ్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్ మనం ఏమనుకున్నాం అదే సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఉంచుకుందాము, ఇంకా కొన్ని యాడ్ చేసుకుందాం. సో ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి సార్ రేపటికి అంటే, ఈ లెవెల్ మన సేమ్ ఈ 59,000 ఈ 50 ఉంది చూసారా, 59,550 లెవెల్, దీనిపైన క్యాండిల్ సస్టైన్ అయిన హై బ్రేక్ అయినా కూడా మనము సిఈ సైడ్కి ప్లాన్ చేసుకుని ఈ 59,800 వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. మరి డౌన్ సైడ్కి వచ్చేసి ఖచ్చితంగా 59,300 లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్. ఇక్కడ బ్రేక్ అయిందంటే పైన స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బ్యాంక్ నిఫ్టీ అనేది క్లియర్గా ఉంది రేపు ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి కంపేర్ టు నిఫ్టీ. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్, ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ట్రేడ్. ఇదే జోన్లో ఉందంటే ఇక్కడ చూడండి ఎట్లా కన్సల్టేట్ అయిందో, ఒక పెద్ద రెడ్ క్యాండిల్, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇట్లా కన్సల్టేట్ అవుతూనే ఉంటుంది. ఇలా అయినప్పుడు మనం ఎంత ట్రేడ్ చేసినా మన క్యాపిటల్ అనేది మనం లూజ్ అయిపోతాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, మార్కెట్స్ అనేది జీరోకి రావు. మనం కానీ మన మనీని మన క్యాపిటల్ని లూజ్ అయిపోయామంటే మనం ట్రేడ్స్ అనేది చేయలేము. సో ఎప్పుడైనా ఎవరైనా బిగినర్స్ ట్రేడ్ చేసేటప్పుడు మొత్తం మీ క్యాపిటల్ని ట్రేడింగ్లో పెట్టేయకుండా
ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh క్యాపిటల్ అంటే 50K క్యాపిటల్తోనే ట్రేడ్ చేసి 50K క్యాపిటల్ని బ్యాకప్గా ఉంచుకోవాలి మనము. అండ్ అట్లనే 1 lakh క్యాపిటల్ ఉన్నప్పుడు రోజుకి 5,000 కన్నా మించి స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 లాస్ హిట్ అయిపోయింది అంటే ఏదేమైనా ఆ రోజు ఎగ్జిట్ అయిపోండి, ఆ డీమెట్ అకౌంట్ని డిలీట్ చేసేసాను మీ మొబైల్లో నుంచి. సో ఇది నేను ఇవ్వాలనుకున్న ఒక పర్సనల్ సజెషన్. చాలామంది వాట్సాప్లో బ్రో నా క్యాపిటల్ ఇంత 30K క్యాపిటల్, నేను 30K పెట్టేశాను, 10K లాస్ రన్ అవుతుంది, ఇలా ట్రేడ్ చేశారంటే మీరు లాంగ్ టర్మ్గా అయితే సర్వే అవ్వలేరు మార్కెట్స్లో. లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ కూడా సింపుల్గా మనం డే టైం ఫ్రేమ్లో నిన్న సపోర్ట్స్ రెసిస్టెన్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు క్లియర్గా ఏమనుకున్నాం మనము, మంచి సపోర్ట్ జోన్లో ఉంది, బౌన్స్ అనేది వస్తుంది అని చెప్పి. ఇక్కడ 83,000 నుంచి పర్ఫెక్ట్ బౌన్స్ అనేది కనిపించింది చూసారా. సో నెక్స్ట్ మరి రెసిస్టెన్స్ ఎక్కడుంది యాజ్ ఆఫ్ నౌ అంటే, మరి బౌన్స్ కనిపించింది కదా, మళ్ళీ ఎక్కడైనా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అంటే మనకి ఈ 84,200 నుంచి 300 జోన్ అనేది మనకి మంచి రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో మరి ట్రేడ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి అంటే, ఈ హై అంటే 84,000 హై బ్రేక్ అయింది అంటే మనము అప్ సైడ్కి ట్రేడ్ తీసుకొని మనం ఈ 84,400 300 వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. మరి డౌన్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, డౌన్ సైడ్ ట్రేడ్ మనం ఈ జోన్ ఉంది చూసారా, ఈ 83,800 ఈ 750 లెవెల్ జోన్, ఈ జోన్ కింద క్యాండిల్ సస్టైన్ అయితే కూడా మనము డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. తీసుకొని పైన స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బట్ గుర్తుపెట్టుకోండి, డౌన్ సైడ్కి మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ అనేది ఉంది, ఏది 83,600 జోను అనేది. సో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు కొంచెం ఫాస్ట్గా టార్గెట్ని తీసుకుని ట్రైలింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇది నేను చూస్తున్న మంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ జోన్స్. మేజర్గా అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి, ఎందుకంటే మార్కెట్ అనేది కొంచెం సపోర్ట్స్ నుంచి బౌన్స్ అయ్యి రికవరీ మూడ్లో ఉంది కాబట్టి. సో ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తూ ఉంటుంటే లైక్ చేయండి ఛానల్ని, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలానే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. అలానే లెఫ్ట్ సైడ్ నా నెంబర్ కనిపిస్తుంది 999 నెంబరు, అది మీరు చూసి మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్లో కూడా పింక్ చేయొచ్చు. మా టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ గైస్.